కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా రాజకీయాలు మరో తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఆ జిల్లాలో కొత్తగా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస నేత నియామకంపై చెలరేగిన అంతర్గత పోరు ఇప్పుడు పార్టీని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతనంగా ఎన్నికైన బీసీ వర్గానికి చెందిన కైలాస నేతను తొలగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు గతంలో డీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడెందుకు తెరపైకి వచ్చాయి? ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని సీఎంకు లేఖ రాయడం వెనుక కారణాలేంటి? స్థానికంగా బీసీ వర్సెస్ ఓసీ రాజకీయాన్ని రాజేసి ఈ మంటల్లో చలి కాగుతున్నది ఎవరు? తన అనుచరుడికి కార్పొరేషన్ పదవి ఇప్పించడానికి స్ట్రాటజికల్ గా ఈ లేఖను అస్త్రంగా వాడుకున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల వేళ మొదలైన ఈ కొత్త పంచాయతీకి కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందించనుంది? వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు పి పున్నా కైలాస నేతను తొలగించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయటం జిల్లా కాంగ్రెస్లో తీవ్ర అలజడిని సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అత్యంత కీలక సమయంలో మంత్రికి కొత్త అధ్యక్షుడికి మధ్య నెలకొన్న ఈ వివాదం పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఒకవైపు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన పార్టీ క్యాడర్ ఇప్పుడు నాయకుల మధ్య పంచాయతీతో అయోమయంలో పడిందట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖకు ప్రధాన కారణం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కైలాస నేత తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలేనని చెప్తున్నప్పటికీ ఈ అంశంపై పార్టీలో చిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కైలాస నేత చేసిన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణలు చెప్పినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ డీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతకు పదవి దక్కడాన్ని జీర్ణించుకోలేని ఒక వర్గం కావాలనే ఇప్పుడు ఆ పాత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేసి కొత్త పంచాయతీని తెరపైకి తీసుకొచ్చారనే వాదన బలంగా ఉంది. అంతేకాకుండా కైలాస నేత తొలగింపును అడ్డుపెట్టుకుని తమ వర్గానికి చెందిన ఒక అనుచరుడికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇప్పించుకునే వ్యూహంలో భాగంగానే మంత్రి ఈ లేఖ రాశారని జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ లేఖ కేవలం పొలిటికల్ బార్గెనింగ్ టూల్ మాత్రమేనని అంతర్గత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే కైలాస నేతకు డీసీసీ పగ్గాలు అప్పగించిందట. కానీ ఈ నియామకంపై జిల్లాలోని ఓసీ నాయకులు కులతంత్రాలు చేస్తున్నారని, ఒక బీసీ నేత ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని బీసీ నేతలు, కైలాస నేత అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారట. ముఖ్యంగా మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లిన నూతన డీసీసీ అధ్యక్షుడిని కూడా చూడకుండానే ఆయన ముఖం మీదే మంత్రి హాట్ కామెంట్స్ చేసి అవమానించారన్న చర్చ జోరందుకుంది. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని, సామాజిక వర్గ ఆధిపత్య పోరుగా మారిందని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన మెజారిటీ సాధిస్తుందనే ధీమా ఉండేది. బీసీ నేత నియామకంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని అందరూ ఆశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ కీలక సమయంలో మంత్రికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య మొదలైన ఈ అంతర్గత పోరు క్యాడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టిందట. గ్రూపు రాజకీయాలు పెరిగి పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ డీసీసీ వివాదాన్ని ఎలా చల్లారుస్తారు? బీసీ నేత కైలాస నేతకు అండగా నిలుస్తారా, లేక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడికి తలొగ్గుతారా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం నల్గొండ కాంగ్రెస్ భవిష్యత్తును, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుందన్న చర్చ కొనసాగుతోంది.